వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భూభారతి చట్టంలో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటిది అని అంటే, అసలు భూమికి సంబంధించిన వ్యవహారాలలో రెవెన్యూ చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ రెవెన్యూ చట్టాల్లో భాగంగా రికార్డుల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, అసలు రెవెన్యూ చట్టాన్ని రికార్డుల క్రమబద్ధీకరణ కోసమే తీసుకొస్తున్నారా, అంశాలన్నీ కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనకి తెలియాల్సిన అంశం ఏంటిది అని అంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి నిజాం ప్రభుత్వ కాలం నుంచి అయినా ప్రతి రెవెన్యూ చట్టంలో రికార్డులకు ఒక్కొక్క పేరు ఉందండి. 1945 చట్టం ప్రకారము కాస్రా పహానీ, 1971 పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ ప్రకారము 1B రిజిస్టరు, 2020 రెవెన్యూ చట్టం ప్రకారము ధరణి, మనకి ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్న రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 ప్రకారము భూభారతి. ఈ పేర్లన్నీ కూడా భూములకు సంబంధించిన రికార్డుల యొక్క ప్రక్రియ. ఏంటిది? రికార్డుల యొక్క ప్రక్రియ. అంటే రికార్డుల గురించి రెవెన్యూ చట్టాలు తీసుకురావడం జరిగింది. మరి ఆ రికార్డుల యొక్క ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, అసలు తెలంగాణలో రికార్డులు ఎప్పుడు ప్రారంభించారు, భారతదేశంలో రికార్డులను ప్రవేశపెట్టినది ఎవరు, వాటి మూలాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చరిత్రలో చాలామంది రాజులు వాళ్ళ పరిపాలన కాలంలో ఆర్థిక వ్యవస్థ గురించి మీరు చదివేటప్పుడు పన్నుల వ్యవస్థ ఉంటుంది. 1/4 వంతు భూమి శిస్తు వసూలు చేశాము, 1/2 వంతు భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది, 2/3 వంతు భూమి శిస్తు వసూలు చేయడం జరిగిందని ప్రతి రాజుల కాలంలో ఉంటుంది. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సింధు నాగరికత కాలంలో అయినా, ఆర్యుల కాలంలో అయినా, మౌర్యుల కాలంలో అయినా, గుప్తుల కాలంలో అయినా, రాజపుత్ర రాజ్యాల కాలంలో అయినా, పాల వంశము, సేన వంశము, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వీరి కాలాలలో పన్నుల వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల పన్నులు వసూలు చేస్తారు భూమి మీద. ఈ అంశం చూడండి. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ప్రాంతీయ రాజ్యాల కాలాలలో కూడా పన్నుల వ్యవస్థ ఉంది భూమి శిస్తుకు సంబంధించి. ఎక్కడైనా ఈ రాజుల కాలాలలో ఏ ఒక్క వ్యక్తి అయినా, అనగా ఏ రాజు అయినా భూమి శిస్తు వసూలు చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆధీనంలో ఎంత భూమి ఉంది, అతను ఎంత శిస్తు చెల్లించాలి, ఆ భూమికి సంబంధించిన రికార్డులు ఎక్కడైనా ఏ రాజుల కాలాల్లో అయినా ప్రవేశపెట్టారా అని అంటే ఎక్కడ కూడా లేదు. ఏ రాజుల కాలంలో కూడా ఒక వ్యక్తి ఎంత శిస్తు చెల్లించాలి అనే దాని గురించే ఉంటుంది, కానీ అతని పేరిట ఎంత భూమి ఉంది, అతను ఎంత చెల్లించాలి క్లియర్గా ఉండదు. 10 బస్తాలు పండిస్తే అందులోకి 2 బస్తాలు తీసుకొని రావడమే, కానీ ఆ వ్యక్తి పేరిట ఎంతెంత భూమి ఉంది అనే దాని గురించి రికార్డులు లేవు. మరి తర్వాత కాలంలో వచ్చిన మొఘలుల కాలంలో అయినా ఎక్కడ కూడా రికార్డుల ప్రస్తావన లేదు. కానీ ఒక షేర్షా పరిపాలన కాలంలో ఒక రైతుకు యాజమాన్యపు పట్టాను అందించడం జరిగిందండి. జస్ట్ ఒక రైతు యొక్క భూమికి సంబంధించిన అధికారిక పత్రం ఇచ్చిండు అంతే. ఆ భూమి ఎన్ని ఎకరాలు, ఆ భూమికి సంబంధించిన వివరాలు, దాని యొక్క విస్తీర్ణము అవి కూడా ఏమి కూడా లేవు. అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక అంశం చెప్తా చూడండి క్లియర్గా. షేర్షా పరిపాలన కాలంలో ఇది ఒక కొండ, ఇది ఒక పెద్ద చెట్టు, ఇక్కడికి వెళ్ళి ఇది ఒక కొండ, ఇది ఒక కొండ, ఇది ఒక ప్రాంతం వ్యక్తిదిగా అతనికి యాజమాన్యపు పట్టాను మాత్రం ఇచ్చిండు. దానినే కబూలియత్ అని చెప్పి పిలుస్తారు. ఏమనండి? కబూలియత్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి షేర్షా కూడా రికార్డులు ఇవ్వలేదు. అంటే మొఘలుల పరిపాలన కాలంలో కూడా మనకి రికార్డుల ప్రస్తావన లేదు. మరి భారతదేశంలో రికార్డుల ప్రస్తావన మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది? ఆ అంశం ఒకసారి క్లియర్గా మనం చూస్తే, భారతదేశానికి వర్తకం కోసము, వ్యాపార నిమిత్తము బ్రిటిష్ వారి నుండి, అనగా ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అనుమతులు పొంది భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చింది. మరి భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చిన ఇంగ్లీష్ వారు ఇక్కడ సూరత్లో వాళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ఒడిస్సాలో ఒక వర్తక స్థావరాన్ని, ఇక్కడ ఒక వర్తక స్థావరము, ఇక్కడ ఒక వర్తక స్థావరము, ఇక్కడ ఒక వర్తక స్థావరము,
కలకత్తా దగ్గర ఉగ్లీ నది దగ్గర ఒక వర్తక స్థావరము. ఇలా కోస్టల్ ఏరియాలలో వాళ్ళకి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాలక్రమేణా బ్రిటిష్ వారు భారతదేశంలోని స్థానిక రాజులతో యుద్ధాలు చేసి భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకునే పనిలో పడ్డారు. అంటే భారతదేశంలో వ్యాపారంతో పాటు భారతదేశంలో పరిపాలన కూడా చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. మరి భారతదేశానికి వచ్చింది ఎవరండి? బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ. అది ఒక కంపెనీ మాత్రమే. వాళ్ళు వ్యాపారం చేయాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వచ్చి మన ప్రాంతాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. మిగతాదంతా మీరు చరిత్రలో భాగంగా చదువుకుంటారు. జస్ట్ ఇక్కడ ఒక అంశం మాత్రమే మనం మాట్లాడుకుంటాము. మనకి 1764లో బక్సార్ యుద్ధం జరిగిందండి. 1764 అక్టోబర్ 22 రోజు నాడు బక్సార్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది అని అంటే భారతదేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మన స్థానిక రాజులు. మన స్థానిక రాజులు ఎవరండి? ముఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II. ఎవరు? షా ఆలం II. అదేవిధంగా బెంగాల్ నవాబుగా ఉండి బ్రిటిష్ వారి యొక్క ఒత్తిడి వలన పదవి కోల్పోయిన మీర్ కాసిం. ఎవరండి? మీర్ కాసిం. ఇంకొక అతను అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా. ఎవరండి? షాజుద్దౌలా. వీరు ముగ్గురు ఒక కూటమి, త్రైపాక్షిక కూటమి. అపోజిట్ ఎవరండి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏమంటున్నా? ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరు పేరు గుర్తుంచుకోవాలండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వేరు, బ్రిటిష్ ప్రభుత్వము వేరు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి వీరి ముగ్గురికి మధ్యలో యుద్ధం జరిగింది. ఈ 1764 అక్టోబర్ 22 జరిగిన ఈ యుద్ధంలో గెలుపొందింది ఎవరు అనంటే బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. ఒక బక్సార్ యుద్ధం గురించి మనం క్లియర్గా చూద్దామండి. ఇక్కడ బక్సార్ యుద్ధంలో భాగంగా మనకి 1764 అక్టోబర్ 22 నాడు బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధం యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే మన దేశ స్వదేశీ రాజులు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో జరిగిన యుద్ధం ఇది. మన స్వదేశీ రాజులు ఎవరెవరు అంటే ముఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II బెంగాల్ నవాబుగా పనిచేసి బ్రిటిష్ వారి ఒత్తిడి వలన తన పదవి కోల్పోయిన మీర్ కాసిం, అదేవిధంగా అవధ్ యొక్క నవాబ్ అయిన షాజుద్దౌలా. వీరు ముగ్గురు కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడి ఈస్ట్ ఇండియా కంపెనీతోటి యుద్ధం చేయడం జరిగింది 1764 అక్టోబర్ 22 నాడు. ఈ యుద్ధాన్నే బక్సార్ యుద్ధం అని చెప్పి పిలుస్తాం. ఈ యుద్ధంలో గెలుపొందింది ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. ఎవరండి? ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. మరి ఈ సైనికులు ఎవరండి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. మరి వాళ్ళ దగ్గర సైన్యం ఉంటుందా? ఆ సైన్యాన్ని ఎవరు సమకూరుస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీకి అంటే ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇలా బ్రిటిష్ వారి పర్మిషన్ తీసుకొని వివిధ దేశాలలో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఆ ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈస్ట్ ఇండియా లాంటి కంపెనీలు ఏదైనా దేశంలో వ్యాపారం పోతే ఆ వ్యాపారంలో భాగంగా అక్కడ స్థానిక రాజులతో యుద్ధాలు జరిగితే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని ఆ కంపెనీలకు సహకారం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా ఈ బక్సార్ యుద్ధంలో భాగంగా సైనిక బాధ్యతలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వమే సైన్యాన్ని సమకూర్చడం జరిగింది. ఈ సైన్యాన్ని సమకూర్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏమేమి చెల్లించాల్సిందో కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుపొందిరండి? బ్రిటిష్ వారు గెలుపొందిరు. ఓకే, రైట్. బ్రిటిష్ వారు గెలుపొందినందుకు గాను 1765లో ఏంటిది? 1765లో బ్రిటిష్ వారికి మరియు మన స్థానిక రాజులకు మధ్య ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్నే ఏమని పిలుస్తారంటే అలహాబాద్ ట్రీటీ. ఏమంటారండి? అగ్రిమెంట్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఇది 1765లో. ఎప్పుడండి? 1765లో ఈ అగ్రిమెంట్ రాసుకున్నది ఎవరెవరు అనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున రాబర్ట్ క్లైవ్ వచ్చిండండి. ఎవరు? రాబర్ట్ క్లైవ్ మరియు మన స్థానిక రాజులు ఎవరు రండి? ఇగో షా ఆలం II, ఇతను రాబర్ట్ క్లైవ్. ఇగో వీళ్ళిద్దరూ మనకి బెంగాల్ నవాబు మరియు అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా. వీరు ముగ్గురు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.
అగ్రిమెంట్ ఏంటిదంటే ఇది అలహాబాద్ ట్రీటీ. ఈ అలహాబాద్ ట్రీటీ ఇక్కడ ఉంది, క్లియర్గా చూడండి మీకు తెలుస్తుంది. ద అలహాబాద్ ట్రీటీ ఎప్పుడు 1765 ఆగస్టు 16 నాడు, ఎప్పుడు 1765 ఆగస్టు 16 నాడు ఈ అలహాబాద్ ట్రీటీ రాసుకోవడం జరిగింది. ఈ అలహాబాద్ సంధిలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది మీరు హిస్టరీలో చదువుకోవచ్చు క్లియర్గా. బట్ మనకి ఇక్కడ రెవెన్యూ అనే టర్మినాలజీ రెవెన్యూ అనే అంశంలో భాగంగా మనము ఒకటే ఒక అంశం గురించి మాట్లాడుకోవాలి. ఏంటిది అనంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వము సైన్యాన్ని సమకూర్చినందుకు గాను భారతదేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరము 30 లక్షల పౌండ్ల రూపాయలు చెల్లించాలి. ఎందుకు? ఎంత? 30 లక్షల పౌండ్లు చెల్లించాలి. మీరు ఈ యొక్క యుద్ధం తర్వాత మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోండి. భారతదేశంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు కదా, ఆ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో భూమి శిస్తు వసూలు చేసే హక్కులు మీరు సంక్రమింపజేసుకొని ఆ భూమి శిస్తు వసూలు చేసి బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి అని చెప్పి బ్రిటన్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నది. ఎందుకు? బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనిక సహకార బాధ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. దీనికోసము ఈ అలహాబాద్ ట్రీటీలోని ఫస్ట్ అంశం ఏంటిది అనంటే, బెంగాల్ ప్రాంతంలో, బీహార్ ప్రాంతంలో, అదేవిధంగా బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాలలో బ్రిటిష్ ప్రభుత్వానికి దివానీ హక్కులు అనగా శిస్తు, భూమి పైన శిస్తు వసూలు చేసే హక్కులు మాకు కావాలి అని చెప్పి ఈ అగ్రిమెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున రాబర్ట్ క్లైవ్ ఒక కండిషన్ పెడితే ఆ కండిషన్కి మన స్థానిక రాజులు యాక్సెప్ట్ చేసిర్రు. ఇలా యాక్సెప్ట్ చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి భూమి శిస్తు వసూలు చేసే హక్కులు కూడా పొందడం జరిగింది ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేయాలి, బ్రిటన్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 30 లక్షల పౌండ్లు చెల్లించాలి. నేను ఈ అంశాన్ని 2 సార్లు చెప్పిన, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం 30 లక్షల పౌండ్లు చెల్లించాలంటున్నా, ఇది మళ్ళీ ప్రస్తావనకు వస్తుంది, ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మరి ఈ అంశం అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది అని అంటే, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సింబల్ అండి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది మన బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన పార్లమెంటు. ఆనాటి పార్లమెంట్లో ప్రస్తావన, ఆ ప్రస్తావన ఏంటిది? ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరము 30 లక్షల రూపాయల పౌండ్లు చెల్లించాలి, భారతదేశంలోని బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో భూమి శిస్తు వసూలు చేసేనే దాని గురించి ఈ మనకి డయాగ్రామ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే, ఈ అంశం చూద్దాం ఇప్పుడు. మరి భూమి శిస్తు వసూలు చేసిరు. ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేసే హక్కులు సంక్రమింపజేశారు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. మరి బ్రిటిష్ వారు భూమి శిస్తు ఎలా వసూలు చేశారు? అసలు వాళ్ళు భూమి శిస్తు వసూలు చేయడం కోసం తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటిది? ఆ ప్రక్రియ ఇక్కడ మాట్లాడుకుందాం క్లియర్గా. అంతకుముందు రాజుల కాలాలలో భూమి శిస్తు వసూలు అనేది నామమాత్రంగా ఒక అందాద చొప్పున 10 బస్తాలకు 3 బస్తాలు, 4 బస్తాలు, పండిన పంటలో 2/3 వంతు, 1/2 వంతు, 1/4 వంతు వసూలు చేసేవారు. కానీ బ్రిటిష్ వారు ఆ తప్పు చేయలేదండి. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అంశం ఏంటిది అని అంటే, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఫస్ట్ ఎవరి పేరిట ఎంతెంత భూమి ఉంది, ఆ భూమిలో ఏ ఏ పంటలు పండుతున్నాయి, ఫస్ట్ సర్వే చేయించడం మొదలుపెట్టారు. ఏంటిది? సర్వే చేయించడం ప్రారంభించారు. ఇలా బ్రిటిష్ అధికారులు వస్తారు. ఇతను మన దేశానికి చెందిన రైతు, ఇతని ఆధీనంలో ఒక 10 ఎకరాల భూమి ఉంటే, ఎంత అండి? ఇతని ఆధీనంలో ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన అధికారులు వచ్చి ఈ 10 ఎకరాలకు సంబంధించిన వైశాల్యం మొత్తం కూడా కొలిపిస్తారు. కొలిపించినాక ఇందులో ఒక 5 ఎకరాలు వరి పంట, ఒక 4 ఎకరాలు గోధుమ పంట, ఒక 2 ఎకరాలు బీడు భూమి, ఇలా లేకుంటే 1 ఎకరం బీడు భూమి, మొత్తంగా 10 ఎకరాలు. ఇతనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీళ్ళిక్కడ రికార్డుల రూపంలో రాసుకోవడం మొదలుపెట్టారు. ఇలా మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి పేరిట ఎంత భూమి ఉంది, ఆ భూమిలో అతను ఏ ఏ పంటలు పండిస్తున్నాడు, వాటి గురించి ఒక కాగితం రూపంలో, ఒక పత్రాల రూపంలో రికార్డులను మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీసుకొచ్చిన ఎవరు అనంటే
బ్రిటిష్ వారు. మరి ఇప్పుడు బ్రిటిష్ వారు 10 ఎకరాలు అని చెప్పి 1766లో ఈ రైతు తరపున 10 ఎకరాలు ఉంది అని చెప్పి రికార్డు రాసిరు. ఆ రికార్డు ఆధారంగా అందులో ఉన్న పంటల ఆధారంగా శిస్తు వసూలు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. మళ్ళీ మరుసటి సంవత్సరం 1767లో కూడా బ్రిటిష్ వారు వచ్చి ఈ రైతు దగ్గర శిస్తు వసూలు చేయాలన్నా వద్దా? చేయాలి. ఓకే, రైట్. మరి శిస్తు వసూలు చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇతని పేరు మీద 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకు ఒక 1000 రూపాయలు శిస్తు ఉంటే 1000 రూపాయలు శిస్తు కట్టాలి అని చెప్పి వస్తారు. ఓకే కదా, ఓకే, రైట్. 1766లో 10 ఎకరాలు ఉంది కదా, ఇతను 1767కి వచ్చేసరికి ఈ 10 ఎకరాలలో ఒక 4 ఎకరాలు అతని ఆర్థిక సమస్యల కారణంగా, లేకుంటే అతని కూతురి వివాహం కారణంగా, ఇతరత్ర సమస్యల కారణంగా ఒక 4 ఎకరాలు అమ్మి వేసిండు వేరే వాళ్ళకు. మరి ఇతని పేరిట భూమి ఎంత ఉందండి? 1767కి వచ్చేసరికి 6 ఎకరాలు ఉంది. మరి శిస్తు 10 ఎకరాల మీద కట్టమంటారు కదా, మరి 6 ఎకరాలకే కదా శిస్తు కట్టాల్సింది, అంతేనా కదా? అంతే. దీనికోసము బ్రిటిష్ వారు ఏం చేశారంటే ప్రతి సంవత్సరము రికార్డుల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలా అంటే ఎవరైనా భూమి క్రయ విక్రయాలు చేస్తే, కొనుగోలు అమ్మకాలు జరిగితే వాళ్ళకి సంబంధించిన రికార్డులను ప్రతి సంవత్సరము మార్చి మళ్ళీ 1767లో ఇతని పేరిట 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకే శిస్తు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారండి. ఒక సిస్టమేటిక్గా రికార్డు రాయాలి, ప్రతి సంవత్సరం ఆ రికార్డులను మార్పులు చేర్పులు చేసే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఇలా మన తెలంగాణ ప్రాంతంలో రికార్డుల యొక్క క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని ఏమని పిలిచారు అంటే జమాబందీ అని చెప్పి పిలిచారు. ఏమని? జమాబందీ అని చెప్పి పిలవడం జరిగింది. ఓకే, రైట్. మన భారతదేశం ప్రస్తావన మనం ఇప్పుడు పక్కకు పెట్టి తెలంగాణ మాట్లాడదాం. మనకి మొట్టమొదటిసారిగా రికార్డుల ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది? బ్రిటిష్ వారు తీసుకొచ్చారు, అంతే కదా, రైట్. మరి మన తెలంగాణ ప్రాంతం చూద్దామండి. మన తెలంగాణ ప్రాంతం చూడాలి అంటే మన తెలంగాణ ప్రాంతము అప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసి ఉందా? కలిసి ఉందా అంటే కలిసి లేదండి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు రెండు కూడా కలిసి లేవు. మన ప్రాంతం అంతా కూడా నిజాం సంస్థానంలో భాగము, హైదరాబాద్ సంస్థానంలో భాగంగా మనం ఉన్నాము. అంటే ఇప్పుడు ఇది తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొద్ది భాగము, ఇదంతా కూడా హైదరాబాద్ సంస్థానం. ఇగో ఈ వీళ్ళు ఏపీ వాళ్ళేమో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవారు. ఓకే, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవారు, రైట్. బ్రిటిష్ వారు రికార్డులు ఇక్కడ ప్రవేశపెట్టారు. కాలక్రమేణా ఈ బొంబాయి ప్రెసిడెన్సీలో కూడా రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు. కలకత్తా ప్రెసిడెన్సీలో రికార్డులు అయిపోయినాయి. బాంబే ప్రెసిడెన్సీలో కూడా రికార్డులు రాశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా కూడా భూములకు సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయాలని చెప్పి ప్రారంభించడం స్టార్ట్ చేశారు. కానీ ఈ మద్రాస్ యొక్క ప్రెసిడెన్సీకి ఎవరైతే గవర్నర్ ఉన్నారో, బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన గవర్నర్ జనరల్, ఆ గవర్నర్ ఏం చేశారు అనంటే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా రికార్డులు మెయింటైన్ చేయడము అనేది సబాబు కాదు, ఇక్కడ మెయింటైన్ చేయలేము, మనం అధికారికంగా గుర్తించి మనము సర్వేలు చేసి రికార్డులు అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇక్కడ మద్రాస్ రెసిడెంట్ భవనం నుంచి అధికారికంగా ఒక ప్రకటనను వెలువరిస్తే ఈ రెండు ప్రెసిడెన్సీలలో రికార్డుల ప్రస్తావన అయిపోయింది. ఇక్కడ రికార్డులు అనేది బ్రిటిష్ వారు అధికారికంగా మెన్షన్ చేయలేదు. కానీ ఈ ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేయడం కోసము నామమాత్రమైన, పదం వినాలి, నామమాత్రమైన ఒక రికార్డును మాత్రమే మెయింటైన్ చేశారు. దానినే అడంగల్ అని చెప్పి పిలుస్తారు. ఏంటిదండి? అడంగల్. ప్రభుత్వము, బ్రిటిష్ ప్రభుత్వము అధికారికంగా, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వము అధికారికంగా గుర్తించిన పత్రం కాదు ఇది, నామమాత్రం పత్రం మాత్రమే. ఇక్కడ గుర్తించిన రికార్డే, ఇక్కడ గుర్తించిన రికార్డే. ఓకే, రైట్. ఏపీతోడు కూడా మనకు కొంచెం బంధం ఉంది కాబట్టి మనం వీటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ చూద్దామండి. తెలంగాణలో భాగంగా ఇక్కడ మనకి హైదరాబాద్ సంస్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఉంది. ఓకే, మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా రికార్డుల ప్రస్తావన ఎప్పుడు వచ్చింది?
అనే అంశం మనం చూస్తే మనకి 1853లో ఎప్పుడండి 1853లో మొదటి సాలార్ జంగ్ ఎవరండి మొదటి సాలార్ జంగ్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో చాలా రకాల రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. చాలా రకాల సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా రెవెన్యూ రిఫార్మ్స్ అనగా రెవెన్యూ సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. మరి ఇతను తీసుకొచ్చిన రెవెన్యూ సంస్కరణల యొక్క మార్పు ఏంటిది అనంటే 1879 ఏంటిది 1879 సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారము రెవెన్యూ చట్టం ప్రకారము హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ప్రాంతాలలో ఒక వ్యక్తి పేరిట ఎంతెంత భూమి ఉంది, ఆ భూముల వివరాలు వాటిని సర్వే చేసి వాటిని రికార్డుల రూపంలోకి మనం తీసుకురావాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 1879లో చట్టబద్ధత కల్పించి ఈ 3 ప్రాంతాలలో భూముల వివరాలను సర్వే చేసి రికార్డులను మెయింటైన్ చేయాలని చెప్పి రికార్డుల నమోదు ప్రక్రియ మొదలుపెట్టారండి. మరి 1883 ఆ ప్రాంతానికి వచ్చేసరికి మొదటి సాలార్ జంగ్ మరణించడం జరిగింది. ఇతను స్టార్ట్ చేసిన ఈ సర్వేకి సంబంధించి 1910 వరకు 1910లో 1910లో ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న భూములన్నింటినీ కూడా సర్వే చేసి రికార్డుల రూపంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వము ఆ రికార్డులకు చట్టబద్ధత కల్పించలేదు. ఒక చట్టం ఏం చేసిందండి, సర్వే చేయాలని చేసింది. సర్వే చేసిన తర్వాత ఆ భూముల రికార్డులకు కూడా ఒక చట్టబద్ధత ఉండాలి కదా, ఉండాలి. 1910లో నిజాం ప్రభుత్వం సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ఏంటిదండి 1910లో ఒక సర్వే సెటిల్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ సర్వే సెటిల్మెంట్ చట్టం ద్వారా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రికార్డులకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. కానీ ఆ రికార్డుకు ఏమని పిలవాలి, ఆ రికార్డు యొక్క నామం ఏంటిది, ఆ రికార్డు యొక్క పేరు ఏంటిది అనేది మనకి ఇక్కడ ఈ 1910 సర్వే సెటిల్మెంట్ యాక్టులో లేదు. 1936లో ఎప్పుడండి 1936లో హైదరాబాద్ సంస్థానం ప్రతి సంవత్సరం రికార్డుల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం ప్రారంభించింది. ఎందుకు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, బ్రిటిష్ వారు ప్రతి సంవత్సరము క్రయ విక్రయాలు, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డుల మార్పులు చేర్పుల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టిరన్నాం చూడండి. దాన్ని తెలంగాణలో ఏమంటామన్నాం, జమాబందీ అన్నాం కదా. ఆ జమాబందీ అనేది మన తెలంగాణ ప్రాంతంలో కూడా అనగా ఈ హైదరాబాద్ సంస్థానంలో మొత్తంగా చేయాలి, ప్రతి సంవత్సరం కూడా రికార్డుల క్రమబద్ధీకరణ చేయాల్సిందే అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ రికార్డుల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని 1936లో రెవెన్యూ చట్టం ప్రకారము నిజాం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ 1936లో వచ్చిన రెవెన్యూ చట్టం ప్రకారము రికార్డును ఏమని పిలుస్తారు అంటే అధికారికంగా ఒక వ్యక్తి పేరిట ఎంత భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన రికార్డులను పహాని అనే పేరున పిలుస్తారని చెప్పి మొట్టమొదటిసారిగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. రికార్డుకు తెలంగాణ ప్రాంతంలో మొదటగా పిలిచిన మొట్టమొదటి పేరు ఏంటిది అంటే పహాని. నా పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది, నా పేరు మీద బీడు భూమి ఉంది, నా పేరు మీద వరి పంట భూమి ఉంది అనగా నీటిపారుదల భూమి ఉంది, వాటి వివరాల గురించి పొందుపరిచే పత్రమే పహాని అని చెప్పి మొట్టమొదటిసారిగా 1936లో రికార్డు పేరును అనౌన్స్ చేయడం జరిగింది. మరి 1948కి వచ్చేసరికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 1948లో పరిస్థితులన్నీ వేరు కదండి. 1948లో రెవెన్యూ చట్టం ప్రకారము రికార్డు యొక్క పేరు మాట్లాడుకునే ముందు 1948లో మనకి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం ప్రభుత్వం యొక్క పరిపాలన కాలం ముగిసిపోయింది. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్లో కూడా మనకి ప్రభుత్వ పరిపాలన రావాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పోలో నిర్వహించి ఆపరేషన్ పోలో అనంతరం జయంతనాథ్ చౌదరి జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో మనకి మిలిటరీ ప్రభుత్వం
హైదరాబాద్ సంస్థానంలో నెలకొల్పడం జరిగింది. ఎప్పుడండి? 1948 డిసెంబర్ ఆ సమయానికి. ఆ 1948లో ఒక చట్టం తీసుకొచ్చిరండి, రెవెన్యూ చట్టం. ఆ రెవెన్యూ చట్టం తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి.